నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండలో జోరందుకున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కుటుంబ సభ్యులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా వైసీపీ నాయకులు శాంతియుత ర్యాలీ. దాడిపై ఖండన. సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుల ఫోన్ల రికవరీ. బాధితులకు అందించిన ఈపూరు పోలీసులు. వినుకొండ పట్టణంలోని 24వ వార్డు ఖజానాబావి నందు టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు సతీమణి, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరించారు. వినుకొండ పట్టణం 29వ వార్డు నందు వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు తనయుడు గోనుగుంట్ల హరీష్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి వారి సమస్యలు తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. వినుకొండ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ సభ్యుల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిపుణుడిగా, భారతదేశ న్యాయశాఖ మంత్రిగా దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా 5గురు పేద విద్యార్థులకు రోటరీ వారు 25,000 రూపాయలు విలువ చేసే సైకిళ్లను ఉచితంగా బహుకరించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ అధ్యక్షులు తిరుమామిళ్ల కోటేశ్వరరావు, కార్యదర్శి గుత్తా గురునాథం, ట్రెజరర్ నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ పారా వెంకట లక్ష్మయ్య స్థానిక శ్రీ భ్రమర టౌన్షిప్ లోని లక్ష్మయ్య స్టడీ సర్కిల్ ఇంటర్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల పేద విద్యార్థులకు పిఏఆర్టీ ఆధ్వర్యంలో పారా వెంకటపతి విద్యా దీవెన, చిమ్మన చిరు దీవెన కార్యక్రమాల ద్వారా ఉచిత విద్యా వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. బొల్లాపల్లి మండలం పలుకులూరు తండాకు చెందిన 3వ దుర్గాబాయి బైపీసీలో తమ అకాడమీ ద్వారా చదివి 967 మార్కులు సాధించింది అన్నారు. అదే విధంగా నూజెండ్లకు చెందిన గుడిపూడి శ్రీనివాసరావు ఇంటర్ మొదటి సంవత్సరంలో 420, చెరువు కొమ్ముపాలెంకు చెందిన దూదేకుల మనీష 410 మార్కులు సాధించిందన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా సమాజంలోని బాధ్యత గల వ్యక్తులు తమ అకాడమీకి తీసుకురావడం ద్వారా వారి ఉన్నత చదువులు చదివేందుకు మంచి మార్గం లభించింది అన్నారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడికి ఈపూరు పోలీసులు ఫోన్ రికవరీ చేసి అందించారు. ఈపూరు ఎస్ఐ ఫిరోజ్ తెలిపిన వివరాల మేరకు భద్రుపాలెం గ్రామానికి చెందిన అరవింద్ మొబైల్ ఫోన్ కొన్ని రోజుల క్రింద పోగొట్టుకోక ఈపూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు స్పందించి మొబైల్ ట్రేస్ కి పెట్టగా ఆ ఫోన్ ని రికవరీ చేసి వారికి అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు బాధితుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఈపూరు గ్రామానికి చెందిన నాగరాజు మొబైల్ ఫోన్ కొన్ని రోజుల క్రింద పోగొట్టుకోక ఈపూరు పోలీసులు వారికి రికవరీ అందించారు. కారుమంచి గ్రామం నుంచి 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. సేవలపురం మండలం కారుమంచి గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన 20 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం అధికారంలో ఉన్న
డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గర వచ్చి కూర్చుంటే ప్రతి ఒక్కడు, ప్రతి సామాన్యుడు, ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, మైనార్టీ వాళ్ళందరూ కూడా నా ఎదురుగా కూర్చోవాల్సిందే. వాళ్ళే నన్ను సమస్య నాకు తెలియపరుస్తారు. వాళ్ళ సమస్యని నేనే పరిష్కారం చేస్తాను. డైరెక్ట్గా వాళ్ళకి మనకి మధ్య మా వెంకటేశ్వర లాంటి వాళ్ళు కూడా కూర్చొని సముచిత స్థానం కల్పించాలా వాళ్ళకని చెప్తారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల వారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన ఇల్లు, మన పార్టీ, మన పేదల పార్టీ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ సౌనీయంగా మనం చేసుకుంటూ, మీరందరూ కూడా మీ ఆలోచనల్ని, మీ మైండ్ని ఒక్కసారి మైండ్ పెట్టండి. ఇది మీ పార్టీ అని, మన పార్టీ అని, పేదవాళ్ళ పార్టీ. మీలో మీకు అండగా, మీకు రక్షకుడుగా, మీ తరపున పోరాట యోధుడుగా, మీకోసం పూర్తి స్థాయిలో పనిచేసే మనవాడిగా, మన మనిషిగా ఉంటానని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ సెలవు. వినుకొండ పట్టణంలోని 25వ వార్డు నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కుమార్తె మణికుమారి వార్డులో పర్యటించారు. ప్రతి గడపకు వెళ్తూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి వివరిస్తూ ప్రజల్లో ముందుకు సాగారు. ఇలాంటి అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా గెలవాలని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతియుత కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు. దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.